హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ టమాటా సేర్వా పరోటాలోకైనా వెజ్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఒక్కసారికి నన్ను ఏం చేసిన పద్ధతిలో చేస్తే అన్నయ్య ఎందుకు ఇన్ని రోజులు మాకు ఈ రెసిపీ చేయలేదు అని అడుగుతారు మీరే. అంత బాగుంటుందంటే నమ్మండి. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు టమాటా సేరువాకి ఒక అరకిలో టమాటాని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఒక జార్ తీసుకొని సగం ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వంద గ్రాముల ఎండు కొబ్బరి ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు. ఇప్పుడు ఒక 50 ml వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు సేర్వా మసాలాకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 పెద్ద యాలక, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ సోంపు, 4 యాలకులు, 1 5-6 లవంగాలు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఈ దినుసులను వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ దినుసులన్నిటినీ మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం. దినుసులన్నీ మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. రెసిపీలకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే ఉండాలండి. అలా ఉంటేనే అవి రుచిగా ఉంటాయి. ఒకవేళ మేము ఆయిల్ చాలా తక్కువ వాడతాం అన్నయ్య అనే పాటైతే మీరు తగ్గించి వేసుకోండి. ఆయిల్ వేడైందండి. సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఏమాత్రం బ్రౌన్ కలర్లోకి రాకపోయినా కూడా సేర్వా అన్నది టేస్ట్గా ఉండదు. అసలు సేర్వాకి పట్టే ఈ ఉల్లిపాయ. మనం బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వాడతాం కదా, అంత బ్రౌన్ కలర్ రావాలి. చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే మంచి బ్రౌన్ షేడ్లోకి మారాయి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటాం. మనం అదే సేరువాకి అయితే కనుక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అది ఎంత ఫ్రై అయితే మన సేరువా అంత టేస్ట్గా వస్తుంది. కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా, మిగిలిన టమాటా ముక్కలు, 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు. నేనైతే ఫుల్గా 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. చూశారు కదా, ఇలా టమాటాలన్నీ మెత్తబడి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేద్దాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాం. 3 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గరం మసాలా పొడిని కూడా వేసుకుందాం. కొద్దిగా గార్నిష్ కోసం పుదీనా కూడా వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 10 నిమిషాలు మరిగించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. సేర్వా రెడీ అయిపోయింది. అబ్బా చూసారా, ఇల్లంతా ఘమఘమలాడిపోతుంది. ఈ వేడి వేడి సేర్వా వేసుకొని పరోటా తింటుంటే ఉంటుంది.
రండి తినేద్దాం. చూసారా, సేర్వా రెడీ అయిపోయింది. సేర్వాలోకి పరోటా కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలు అడిగారండి, నాన్న చాలా రోజులైంది పరోటా తినక, పరోటా చేయవా అని. ఎలాగో ఇవాళ సేర్వా వీడియో చేశానని చెప్పేసి పరోటా కూడా రెడీ చేశానండి. రండి టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా పరోటా వేసుకొని ఈ సేర్వా ఈ పరోటా మీద పోసి ఇవాళ రెస్టారెంట్కి వెళ్ళి సేర్వా పరోటా తిన్నంత ఫీల్ వస్తుంది. సేర్వాలో పరోటా ఇలా ముంచుకొని తినాలండి, అప్పుడే దాని రుచి తెలిసింది. పరోటా కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మన ఛానల్లో పరోటా వీడియో కూడా ఉందండి, లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. చూశారు కదా, నోట్లో వేసుకుంటే ఈ సేర్వాకి పరోటాకి అబ్బో అదిరిపోయిందండి. మీరు కూడా నేను చేసిన తీరులో పరోటా సేర్వా చేసి తిని అది ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. కమ్మగా తినేస్తానండి.